ఇక మనము ఈ జూన్ నెలలో మకర రాశిలోకి కనుక మనం ప్రయాణం చేసినట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం బాగుంటుంది. యత్నకార్య సిద్ధి జరుగుతూ ఉంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి, కొత్త బట్టలు కొంటారు. కానీ ఒక స్త్రీ వలన అపవాదు పొందబడేటువంటి ఒక యోగం కలగడానికి ఆస్కారం ఉంది. ఇక మనము జూన్ నెలలో మకర రాశి వారికి మొదటి వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది. మనస్సు స్థిరకడగా ఉండకపోవడం అనేటువంటి జరుగుతుంటుంది. పోట్లాటలకు ముందు కడిగేస్తారు. ఎదుటి వ్యక్తి ఎంత మంచిగా మాట్లాడినా కానీ పోట్లాడడానికి ఆ కాలంలో ఆ సమయంలో మీ బుద్ధి అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. దానివల్ల ధన నష్టం ఏర్పడుతూ ఉంటుంది. లేనిపోని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. మొదటి వారంలో తగు జాగ్రత్త అవసరం. ఇక రెండవ వారంలోకి కూడా వెళ్ళినట్టయితే అక్కడ కూడా బంధువుల చేత విరోధాన్ని పొందడము, కొంత ధన నష్టం కావడము, వృత్తిలో కొద్దిగా లాభాలు వచ్చినప్పటికీ లేనిపోని చిక్కులు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రెండవ వారంలో యత్నకార్య సిద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రెండవ వారం కొంతవరకు పర్వాలేదు. కానీ ఇక్కడ దూకుడుగా వెళ్ళడం అనేటువంటిది పనికిరాదు. కాబట్టి చాలా నిదానంగా ప్రతి కార్యాన్ని ఆలోచిస్తూ పోవాలి. మూడవ వారంలో కూడా యత్నకార్య సిద్ధి, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము జరుగుతూ ఉంటుంది. ఇక నాలుగవ వారాన్ని కనుక చూసుకున్నట్టయితే నాలుగవ వారంలో ఈ మకర రాశి వారికి అనారోగ్యం ఏర్పడము, మనస్తాపము, లేనిపోని చిక్కులు వచ్చి మీద పడడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరు దుర్గా స్తోత్రం పారాయణం చేయడం మంచిది. ఎందుకంటే దుర్గతి నాశిని అనేటువంటి ఒక వాక్ ఉంది. కాబట్టి ఆ దుర్గాదేవిని మనము సేవించడం వల్ల ఈ కష్టాలు అనేటువంటి, దుర్గతులు అంటే కష్టాలు, ఈ కష్టాలు అనేటువంటి దూరంగా వెళ్ళిపోయి మనకు సుఖము, శాంతి కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండి ప్రతిరోజు కూడా ఈ మకర రాశి వారు దుర్గా స్తోత్రం చదివి దుర్గానామ స్మరణ చెయ్యండి. సుఖ సంతోషంగా జీవించండి. జై దుర్గా.